అది కరెక్ట్ కాదు అంటున్నాను అంతే. ఓకే, ఎస్. ఒకసారి సమ్మయ్య గారితో మాట్లాడదాం. సూర సమ్మయ్య గారు, కాంగ్రెస్ నాయకులు. సమ్మయ్య గారు నమస్తే అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మైక్ బటన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. Yes, yes, right. నమస్తే నమస్తే అండి. రామ్మోహన్ గారికి, అంజిరెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, ఎస్ మీకు ఓకే మంచి టాపిక్ తీస్తా ఉన్నారు. భూ భారత్ ద్వారా ప్రజలకు ఉన్నటువంటి అవగాహనల పైన గతంలో ఏ విధమైన తప్పుదాలు చెప్పండి. అన్ని అంటే గతానికి ప్రస్తుతానికి తేడా ఏంటి, అసలు ధరణిని కాదని భూభారతి తీసుకురావడానికి ప్రధాన కారణాలు ఏంటి, అవన్నీ అవుతున్నాయా, అన్ని వివరించే ప్రయత్నం చేయండి. అయితే తప్పకుండా అండి. గతంలో ధరణి అని తీసుకురావడం వల్ల మరి ఆ కేసీఆర్ గారు ఏం మంచి చేద్దాం అనుకున్నారో గానీ కొన్ని సంవత్సరాల కాలం నుండి దున్నుకున్నటువంటి భూములు ఉన్నాయి కదా, పేదోళ్ళ భూములు. ఆ కబ్జా కాలం ఉండడం వల్ల ఆనాడు భూములు పేదలు దున్నుకున్నారు. ఎప్పుడైతే ఈ ఊరిడిచిపెట్టి భూములు వేరే పేద వాళ్ళకు చేసిండ్రో, ఎకరాలు అంటే 2 ఎకరాలు, ఎకరంన్నర ఆ పేదలు దున్నుకున్న వాళ్ళకు, గరీబులు గతంలో అన్నల కాలంలో ఆ భూములు ఇప్పించిన భూములన్నిటికీ మళ్ళీ ధరణి రావడం వల్ల మళ్ళీ ఎవరైతే వెళ్ళిపోయి పట్టణాలకు చేరిండో వాళ్ళందరి పేర్లు మళ్ళా రావడం వల్ల ఈ సాదా బయనాల ద్వారా కొనుక్కున్న ఏదైతే పేద రైతులు ఉంటారో వాళ్ళని వాళ్ళ కొడుకులు మనవలో మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఆ సందర్భాన్ని చూసినాం. అందుకనే గత ప్రభుత్వం మొన్న ఎలక్షన్ల ముందు కబ్జా కాలాన్ని మళ్ళీ చేరుస్తాం, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చెప్పడం జరిగింది. ఆ నినాదంతోనే రైతులందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇలా భూభారత్ ద్వారా ఇవాళ నేరుగా గ్రామ సభలు నిర్వహించి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్యలున్నా నేరుగా గ్రామ సభ ద్వారా పరిష్కారం చేస్తామని చెప్పని ఇలా ఎక్కడికక్కడ ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్నారు. గతంలో ఏం జరిగింది, ధరణి ద్వారా ఎక్కడో ప్రైవేట్ వేరే దేశానికి మన భూ చట్టాన్ని, మన భూముల లెక్కల్ని వేరే ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆధీనంలో ఏ సంస్కరణ జరిగినా, ఏ చేంజెస్ జరిగినా గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలా. ఒక ప్రైవేట్ వ్యక్తులకు పెట్టడం వల్ల ఇలా మీరు చూస్తా ఉంటారు, హైదరాబాద్ లో కొన్ని వందల వేల ఎకరాలు పాపం ఎక్కడో ఆ భూమి కొనుక్కొని ఉంటారు, వాళ్ళు లోకల్ ఉండరు. ఆ భూమి ఖాళీ ఉందంటే అక్కడ బోర్డు వేయడం, డిస్ట్రిబ్యూట్ అని పెట్టడం, లేకపోతే అన్సైడ్ అని పెట్టడం, ఈ విధంగా పెట్టి కొన్ని వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు, పేద రైతు గుంట దగ్గర నుంచి పేద రైతు ఉన్న రైతులకు కూడా వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ కోట్ల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, దళార్ల చుట్టూ మా భూమి అమ్ముతాం, వీళ్ళ ఎకరం 10 ఎకరాలు మనకి ఆ ల్యాండ్ ఉంటే నీకు 2 ఎకరాలు ఇస్తాం, మాకు 8 ఎకరాలు మేము చెప్పేసి 8 ఎకరాలు మాకు మేము తీసుకుంటామని చెప్పని ఒక దళారీ వ్యవస్థ లాగా చేసిండ్రు. ఇంకొకటి, తండ్రి పేరు ఒకటైతే ఇంకో పేరు పడుతుంది, ఇంటి పేరు ఒకటైతే ఇంకో పేరు పడుతుంది, స్పెల్లింగ్ తప్పులు, 2 ఎకరాలు అయితే 2 గుంటలు పడుతుంది. దాన్ని సవరణ చేయడానికి కూడా మళ్ళీ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ పాపం తిరిగి ఇక్కడ ఎంఆర్ఓకి పవర్ ఉండదు, ఆర్డీఓకి పవర్ ఉండదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అంటూ కలెక్టర్ గారికి పవర్ ఇస్తే ఆయన వెయ్యేళ్ళ జర్రి ఆయన ఏ సమస్యను చూస్తాడు, ఎక్కడని చూస్తారు. అక్కడ అడిగే నాదులు లేకుండా పోయింది. కోర్టుకు పోదామంటే ₹1,00,000 ఫీజులు కట్టాలా. ఆ పరిస్థితుల్లో చాలా మంది పేద రైతులు అయమయం చెందిండ్రు. దాన్ని సవరించడానికి నేరుగా ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని, ప్రజల ఆలోచన తీసుకొని ఏ విధంగా తీసుకొస్తే బాగుంటది ఈ భూభారతి అని చెప్పని. ఎందుకంటే గతంలోనే పేదోళ్ళ భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, వేల ఎకరాలు పట్టాలు భూ పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక పేదోడి ఆకలి బాధ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తుంది. అందుకనే మరొకసారి ఈ భారత్ ద్వారా ఎవరైతే భూములు కోల్పోయినరో, ఎవరైతే సాదా బైనమల ద్వారా కొనుక్కున్నారో, ఆ కబ్జా కాలం తీసేయడం వల్ల ఎంతమంది నష్టం జరిగిందో వాళ్ళందరికీ మళ్ళా భూములు పంచడానికి నేను ఉదాహరణ చెప్తా సార్. సెగ్గుచేటు గవర్నమెంట్ ల్యాండ్ ఒక కాడ దున్నుకొని ఉంటారు, అన్న నీ భూమి డైరెక్ట్ పట్ట చేస్తాం అంటే గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఇచ్చినా అది పట్ట చేస్తాం, ₹2,00,000 ఇస్తా అంటారన్నా, ₹2,00,000 ఇస్తే పట్ట చేస్తాం ధరణిలా అని చెప్తున్నారు అని చెప్పని. ఒక్క ఇష్యూ వచ్చినా అది 10 ఎకరాల సర్వే నెంబర్ లో 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 1 ఎకరాలు డిస్ట్రిబ్యూట్ వచ్చినా 9 ఎకరాలు అది మొత్తం ఆ సర్వే నెంబర్ బ్లాక్ చేయడం. ఈ విధంగా ఒక్కొక్క సమస్య చూసుకుంటే చాలా వరకు అనేక సమస్యలను చూసి ప్రజలు విసుగు చెంది ఇలా ఏమైంది, కాంగ్రెస్ పట్టా బుక్కులు ఉంటే దాన్ని ఏం చేసిండ్రు, టిఆర్ఎస్ అని కేసీఆర్ ఫోటో పెట్టుకుని పట్టా బుక్కు మార్చుకొని 1000 ఎకరాల భూ కుంభకోణం చేసిండ్రు తప్ప ధరణి వల్ల పేదోనికి లాభం జరగలే. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల పేదోనికి లాభం జరగలే. భూమి వదిలేసి ఆనాడే అప్పుడు భూ పంపిణీ చేసిన భూములన్నీ మళ్ళా వాళ్ళ పేర్ల మీద ఉండడం వల్ల మళ్ళా కొడుకులు మనవలు వాళ్లకు లాభం జరిగింది తప్ప ధరణి వల్ల ఎలాంటి లాభం జరగలేదనే కాంగ్రెస్ పార్టీ
భూ సంస్కరణ చట్టం తీసుకురావాలి. పేదోనికి ఉన్నోళ్ళకి ఎవరైతే భూమి ఉందో వాళ్ళ హక్కులు కల్పించబడాలి అని, దానితో పాటు సర్వేలను ప్రత్యేకంగా ప్రతి మండలాన్ని నియమించి ఇలా స్టేట్ వైడ్ గా భూమిని ఒక పర్టికులర్ గా ఒక సర్వే నెంబర్ భూమి ఎంత, దాని కొలతలు ఎంత, ఏ రైతు ఎంత భూమి అని పర్టికులర్ గా వాళ్ళకు మ్యాప్ డిజైన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో చూసిండ్రు ఏ మండలాన్ని చూసినా ఒక్క మండల సర్వేర్ ఉంటాడు, ఆయన 4 మండలాలకు ఇన్ఛార్జ్. ఆ విధంగా పేదోనికి న్యాయం జరగలేదు, ఆ సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా మీరు ముందుకు వెళ్తున్నారా? ఈ మార్పులన్నీ తీసుకొస్తున్నారా మీరు క్లియర్ గా? తప్పకుండా ఏమంటున్నామంటే ధరణి చట్టం తీసుకొచ్చినప్పుడు గ్రామ సభలు పెట్టలే, సమస్యలు చెప్పలే. ఇలా భూభారత్ తీసుకురావడం వల్ల కంప్లీట్ గా మీకు ఏ విధమైన ఒక్కొక్క అధికారి ఒక్కొక్క డాక్యుమెంట్ ఏ విధంగా ఎక్కడ ఉన్నావు, నువ్వు దున్నుకుంటున్నావా లేదా, చుట్టుపక్కల రైతులను కూడా అడిగి మోకపై ఉన్నవా లేదా అనే టైప్ లో ఏ సాదా బైనం ఉన్నా వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా తప్పకుండా సర్వే ఇప్పుడే గ్రామ సభలకు వెళ్ళిండ్రు, ప్రజల దగ్గరికి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. తప్పకుండా పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తాం, జరుగుతుంది మా నమ్మకం. రైట్. ఒకసారి అంజిరెడ్డి గారితో మాట్లాడదాం. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వారికి కొంత అవగాహన